గుడ్ మార్నింగ్ ఆల్. అందరికీ వందనాలు. ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఈరోజు మన వాక్యాంశము పరిశుద్ధాత్మ, హోలీ స్పిరిట్. మన దేవుణ్ణి అనేక పేర్లతో పిలవడం మనం బైబిల్ గ్రంథంలో చూస్తామండి. యెహోవా రఫా అని, యెహోవా నిస్సి అని, యెహోవా షాలోమ్ అని అనేక పేర్లతో మన ప్రభువుని, మన దేవుణ్ణి పిలుస్తారు. మరి త్రియేక దేవుడు అని కూడా ఆయన్ని పిలుస్తారండి. ఎందుకంటే మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం మనం చదువుకున్నట్లయితే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. ఇక్కడ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు అనే మాటను మనం చూస్తామండి. 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకున్నట్లయితే, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయుండును గాక. చదవబడినటువంటి ఈ యొక్క వాక్య భాగంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటే అక్కడ ట్రినిటీ అనేది మనకు కనిపిస్తూ ఉందండి. నిజంగా మరి ఈ యొక్క తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు అని ప్రభు పిలువబడడం మనం చూస్తున్నాం. ఆనాడు యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఆ యొక్క మాటల్లో కూడా మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 14వ అధ్యాయము 25, 26 వచనం మనం చదువుకున్నట్లయితేనండి, నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పితిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. నేను వెళ్ళి తండ్రి యొద్ద ఉన్నటువంటి ఆదరణకర్త మీ యొద్దకు పంపబడినప్పుడు నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ ఆయన మీకు జ్ఞాపకం చేస్తాడు అని ఇక్కడ మనం చూస్తున్నామండి. అసలు ఎవరి పరిశుద్ధాత్ముడు, ఆయన ఎక్కడి నుంచి పంపబడుతున్నాడు, ఆయన మనకు చేసేటువంటి ఆ మేలు ఏమిటి, ఆ సహాయం ఏమిటి అనేది మనం చూస్తే, ముందుగా పరిశుద్ధాత్ముడు దేవుని యొద్ద నుండి, ప్రభు యొద్ద నుండి పంపబడుతున్నాడు. ఆయన ప్రభు అయి ఉన్నాడు, ఆయన దేవుడే ఉన్నాడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకున్నట్లయితే, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుంటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. సత్యస్వరూపి అయిన ఆత్మ, దేవునిచే అనుగ్రహింపబడుతున్నటువంటి ఆయనే పరిశుద్ధాత్ముడు, ఉత్తరవాది, ఆదరణకర్త. ఆయన దేవుడై ఉండి మన జీవితాల్లో మనల్ని ముందుకు నడిపించడానికి, మనకి సహాయం చేయడానికి ప్రభు ద్వారా ఆయన పంపబడుతున్నాడండి. మరొక మాటను కూడా మనం చూస్తే, అదే యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనంలో, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళినడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళినడల ఆయనను మీ యొద్దకు పంపుతును. ప్రభు అంటున్నటువంటి మాట అండి. నేను వెళ్ళి మరొక ఆయన్ని మీ కొరకు నేను పంపిస్తాను, అది మీకు మేలు, అది మీకు మంచిది అని ప్రభు చెప్తున్నారు. ఇంతకీ ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకి చేసేటువంటి ఆ మేలేమిటి, ఆ సహాయం ఏమిటి అనేది మనం చూస్తే, ముందుగా యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకున్నట్లయితే, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఈ పరిశుద్ధాత్ముడు మనలను సర్వసత్యములోనికి నడిపిస్తాడని, దేవునికి అనుకూలమైన మార్గంలో ఆ సత్యాన్ని మనకు బయలుపరుస్తూ, దేవుని వాక్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ మనల్ని మంచి మార్గంలో నడిపిస్తారని ఇక్కడ మనం వాక్యంలో చూస్తున్నాం. ఇందాక మనం చదువుకున్నటువంటి యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకున్నట్లయితే అండి, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొని చేయును. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి చేసేటువంటి ఆ మేలు, ఆ సహాయం ఏంటో తెలుసా అండి? పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు మనలను ఒప్పింప చేయడం. మనందరం ప్రభువుని నమ్ముకున్నాం, ఆయన్ని నిజరక్షకునిగా మనం అంగీకరించాం. మన జీవితంలో ఎప్పుడు మనకి వాక్యం అవసరమో, ఎప్పుడు ఆ వాక్య సహాయము మనకు అవసరమో, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అదే వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మన హృదయాల్లో, మన జీవితాల్లో ఆయన కార్యం చేస్తాడండి.
మనం తప్పు చేసినప్పుడు, మనం పాపం చేసినప్పుడు మన హృదయాన్ని ప్రేరేపించి ఆ పాపాన్ని బట్టి మనం పశ్చాత్తాపడడానికి ఆ పశ్చాత్తాప హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేస్తాడు. పాపములో మనల్ని ఒప్పింపజేస్తాడు. నీతియుక్తమైన మార్గంలో మనల్ని నడిపిస్తూ ఉంటాడు. తీర్పులో మనల్ని ఆ తీర్పు పీఠం నుండి, దేవుని ఉగ్రత నుండి మనం తప్పించబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, మనలను సర్వ సత్యములోనికి నడిపిస్తున్నాడు అనే మాటను కూడా మనం బైబిల్లో చూస్తున్నాం. మరి ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తున్నాడండి. ఏమండి, ఇదే మాటల్ని ఒకవేళ మనం ఎవరికైనా చెప్పినట్లయితే వాళ్ళు అంటారు, ఏంటి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయడం కోసం పంపిస్తున్నాడా? ఆయన మనల్ని పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపజేస్తున్నాడా? మనల్ని సర్వసత్యం నడిపిస్తున్నాడా? ఏం మాట్లాడుతున్నారండి? ఇవన్నీ మేము నమ్మం అని చెప్తారండి. ఒకవేళ అవిశ్వాసులు, అన్యులు అలా అంటే ఓకే. బట్ చాలా మంది విశ్వాసుల్లో కూడా మరి దేవుని పట్ల విశ్వాసం కలిగిన వారు కూడా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తున్నాడంటే నమ్మలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారండి. దేవుని వాక్యం చెప్తుంది, ప్రకృతి సంబంధి అయినటువంటి మనిషి, ప్రకృతి సంబంధి అయినటువంటి పురుషుడు మరి ఇలాంటి విషయాల్లో వారు నమ్మకం ఉంచరు అని వాక్యం చెప్తుంది. ఇదంతా వారికి వెర్రితనంగా ఉంటుందని అక్కడ వాక్యంలో రాయబడిందండి. మనం చూసినట్లయితే 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. అది ఆత్మ విషయమైనటువంటి దేవుని సంగతుల పట్ల వారు విశ్వాసం చూపట్లేదు, అవి వారికి వెర్రితనంగా ఉన్నాయండి. మరి మన జీవితాల్లో మనమైతే పరిశుద్ధాత్మ దేవుడు దేవునిచే పంపబడుతున్నాడని, ఆయన దేవుడై ఉన్నాడని, మనకి సహాయం చేయడం కొరకు, మనకి మేలు చేయడం కొరకు, మనల్ని సత్యమైన మార్గంలో నడిపించడం కొరకు ఆయన పంపబడ్డాడనే సత్యాన్ని మనం అంగీకరించాలి, విశ్వసించాలి. మరొక మాట కూడా మనం చదువుకున్నట్లయితే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 30వ వచనంలో, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. చాలామంది మరి పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిచేట్టుగా వారు జీవిస్తున్నారండి. వారి యొక్క క్రియలు, వారి యొక్క కార్యాలు, జీవితంలో వారు తీసుకునే నిర్ణయాలు, వారి ప్రవర్తన పరిశుద్ధాత్ముని కూడా దుఃఖపరిచే విధంగా ఉన్నవి. అలా ఎన్నటికీ మనం జీవించకూడదండి. దేవునిచే ఒక వరముగా, ఒక బహుమానంగా పంపబడుతున్నటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం మన హృదయాల్లో మరి దేవాలయముగా మన యొక్క దేహంలో, మన హృదయాన్ని మనం కాపాడుకుంటూ అందులో మన పరిశుద్ధాత్మ దేవుని మనం ఉండనివ్వాలి. అంతే తప్ప మన పనుల వల్ల, మన మన పాపపు జీవితం వల్ల, విరోధమైన జీవితం ద్వారా మనం పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరచకూడదు. వాక్యంలో మనం చూస్తాం, ఆత్మను ఆర్పకుడి. చాలా మంది పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గద్దిస్తున్నా, పాపాన్ని గురించి పశ్చాత్తాపడమని ఎంత ప్రేరేపిస్తున్నప్పటికీ వారి యొక్క హృదయాన్ని కఠినపరుచుకుని ఎంత మాత్రము ఆత్మకు చోటు ఇవ్వకుండా కేవలము శరీరానుసారంగా మాత్రమే వారు జీవిస్తూ ఉంటారు. వారిని గురించి చెప్పాడు, ఆత్మను ఆర్పకండి. పరిశుద్ధాత్మ దేవుని సహాయము అంతము వరకు మనకి ఎంతో అవసరం అండి. కాబట్టి అలాంటి పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మనం పొందుకుందాం. మన పాపం విషయంలో మనం పశ్చాత్తాపడడానికి, నీతి న్యాయాలు కలిగి మనం జీవించడానికి, దేవుని సర్వసత్యాన్ని మనం తెలుసుకోవడానికి అదే ఆత్మ గొప్ప సహాయాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడండి. కాబట్టి మరి పరిశుద్ధాత్మ దేవుని కలిగి మనం జీవిద్దాం. దేవుని మహిమార్థం మనం జీవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.